హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఈ కూర వచ్చేసి ఆనపకాయ పాలేసి వండానండి. చాలా కమ్మగా ఉంటుంది తినడానికి. రైస్లో చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఎలా చేసినా మనం చూసేద్దామండి. ఇప్పుడు ముందుగా ఆనపకాయ చాలా లేతగా ఉండే ఆనపకాయ అండి. మొత్తం పీలంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. లేతకాయ కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. నేను నువ్వుల నూనె వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసేసుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 1 మినిట్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. 1 మినిట్ తర్వాత చూడండి, సాల్ట్ వేసేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో నుంచి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇంకా కొంచెం మగ్గాలండి, కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ మూత పెట్టి 1 మినిట్ హై ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. చూడండి, 1 మినిట్ తర్వాత ఇప్పుడు పాలు అనేది వేసుకోవాలి. ఇందులో పాలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే 2 మినిట్స్ మగ్గనివ్వాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఇలా ఉంది కదా, మాడిపోకుండా చూసుకోవాలండి. ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టి మళ్ళీ కొంతసేపు మగ్గనివ్వాలి. 1 మినిట్ మగ్గనివ్వాలండి. 1 మినిట్ తర్వాత చూడండి, ఇంకా హై ఫ్లేమ్లో పెట్టకుండా ఇలా స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడకనివ్వాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. చాలకపోతే ఈ టైంలో వేసుకోవాలి. మూత పెట్టకుండానే స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అంతా పైకి వచ్చేసే వరకు మగ్గనివ్వాలండి. కర్రీ అనేది చూసారా, చాలా ఈజీగా అయిపోతుంది. కూర అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి తినడానికి. రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.